I will release a prophetic and priestly blessing of 2024. 2024 కొరకు ప్రవచన వాక్యాలను నేను విడుదల చేయబోతున్నాను. అందరూ కూడా దిస్ అ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ప్రాముఖ్యమైన సమయము. 2 చేతులు పైకెత్తి నేను ఈ విడుదల చేయబడుతున్న మాటలను స్వీకరించండి. ఈ సంవత్సరం దేవుడు ఈ మాటలను మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. వెరీ ఇంపార్టెంట్ టైం. గెట్ రెడీ టు రిసీవ్. వీఆర్ గోయింగ్ టు స్పీక్ ఇన్ టు ద కమింగ్ ఇయర్. చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది, అది పొందుకోండి. దీస్ ఆర్ ఆల్ ప్రొఫెటిక్ డిక్లరేషన్స్. అంటే భవిష్యత్తులోకి మనం పలుకుతున్నాం. మనం పలికే మాటలు భవిష్యత్తులోనికి వెళ్ళబోతున్నాయి. వెళ్ళి నీ కొరకు అవి పనిచేయబోతున్నాయి. మాట ఆత్మలోకములో ప్రయాణం చేస్తుంది. ప్రవచన మాటలు ముందుగా వెళ్ళి మన కొరకు పనిచేస్తాయి. సో ఈ సంవత్సరాన్ని మనం సరి చేయబోతున్నాం. అపవాది యొక్క కుతంత్రాలను తొలగించబోతున్నాం. అందరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ప్రార్థనలో కొద్దిసేపు 2 minutes ప్రిపేర్ యువర్ సెల్ఫ్. లార్డ్ హెల్ప్ మీ టు రిసీవ్ అని చెప్పండి. రిఖందర బజంతరబహ. థ్యాంక్ యూ లార్డ్. జిఖంద మసంతిరల బజంతరబహ. రేహంద బజిక్తరబహ తరిరే బషుంతరలబహ. రేబా మమ మమ గజిక్తలబహ హ హ హ. హెలబహ హై హెలబజుంతలబహ. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీబడీ. అందరం 2 చేతులు పైకెద్దాం. దిస్ ఈజ్ ద receive whatever I say, okay? This is your year of glory and power in Jesus name. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం ప్రకారముగా ఈ సంవత్సరము నీవు మహిమయు శక్తినియు పొందుకుందుగాక. You shall rise with power and possess your glory in 2024. మీరు శక్తి చేత లేవనెత్తబడి మీ యొక్క మహిమను స్వతంత్రించుకుందురుగాక. అకార్డింగ్ టు 1 Chronicles chapter 17 verse 11, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా the Lord you shall fulfill your days. నీవు నీ దినములను సంపూర్ణము చేసేదవు. అటు ఆమేన్ చెప్పండి. There shall be no untimely deaths in your family. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అకాల మరణములు నీ కుటుంబంలో సంభవించవు. Sudden deaths, untimely deaths shall not happen to you nor your loved ones. In Jesus name. 2024 2024లో అకాల మరణము నీకు రాదు, నీ కుటుంబీకులకు రాదు, నీ ప్రియమైన వారు చనిపోరు. నీవు నీ దినములను సంపూర్తి చేసేదవు. ఈ సంవత్సరము నీవు పాతి పెట్టబడవు. యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. Receive it right. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, సొలొమోను ఏ విధముగా అయితే వారి యొక్క రోజులను దినములను సంపూర్తి చేశారో అదే విధముగా నీవు నీ దినములను సంపూర్ణము చేసేదవు. According to 1 Chronicles 18:6, 18వ అధ్యాయం దినవృత్తాంతాలు 6వ వచనం ప్రకారంగా the Lord shall preserve you and your family. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పరిరక్షించును గాక. No sickness shall put you down this year. ఈ సంవత్సరము ఏ రోగము కూడా నిన్ను పడుకోబెట్టదు. దేవుడు నిన్ను ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ నుంచి, వైరస్ నుంచి, బ్యాక్టీరియా నుంచి, ఇన్ఫెక్షన్ కాజింగ్ వైరసెస్ నుంచి, ప్రతి విధమైన అబ్నార్మాలిటీ ఇన్ ఆర్గన్స్ నుంచి దేవుడు నిన్ను కాపాడును గాక. ఏ వైరస్ నీ చెంతకు రాదు. యేసు నామములో ఏ బ్యాక్టీరియా నీ యొద్దకు రాదు. నీకు హాని కలిగించే ఏ వైరస్ ఇన్ఫెక్షన్ నీ చెంతకు రాదు అని నేను ప్రకటిస్తున్నాను. 2024 ప్రతి రోగముకు నీవు నీ కుటుంబము దూరముగా ఉందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. May the Lord preserve you from every terminal diseases. ప్రతి దీర్ఘకాలిక రోగముల నుంచి దేవుడు నీకు కాపుదలనిచ్చును గాక.
Hallelujah. May the Lord preserve you from every heart attack, brain attacks, liver attacks, kidney malfunctions, in every lung malfunctions. May the Lord preserve you in Jesus' name. 2024లో ప్రతి గుండెపోటు నుంచి దేవుడు నిన్ను పరిరక్షించును గాక. నీ బ్రెయిన్ అటాక్స్ నుంచి, లివర్ అటాక్స్ నుంచి, అవయవాలు ప్రతిదీ కూడా అన్ని కూడా సవ్యముగా పనిచేయును గాక. I cover you and your family, your children with the blood of Jesus. నిన్ను, నీ కుటుంబాన్ని యేసు రక్తముతో నేను కప్పుతున్నాను. ఈ సంవత్సరము నీవు పరిరక్షించబడి ఉన్నావు. You are protected this year. This year you shall be at rest. నీకు, నీ మనసుకి, నీ శరీరానికి దేవుడు విశ్రాంతినిచ్చును గాక. హల్లెలూయా. అలసట నీ భాగము కాదు, విశ్రాంతి నీ భాగం. దిస్ ఇయర్ యూ షల్ ఎంజాయ్ ద పీస్. ఈ సంవత్సరము నువ్వు సమాధానమును అనుభవించుదుగాక. ఇన్నర్ పీస్ అండ్ అవుటర్ పీస్ షల్ బి యువర్ పోర్షన్. అంతర్గత సమాధానము, బాహ్యపు సమాధానం నీ భాగముగా ఉండును గాక. దిస్ ఇయర్ యూ షల్ ఎంజాయ్ ద క్వైట్నెస్ ఆఫ్ లైఫ్. నీవు నిమ్మలత్వాన్ని నువ్వు అనుభవించుదువుగాక. దిస్ ఇయర్ యూ షల్ హ్యావ్ గుడ్ మెంటల్ హెల్త్ ఇన్ జీసస్ నేమ్. నీ మానసిక స్థితి సరిగ్గా ఉండును గాక. యూ షల్ బి ఫార్ ఫ్రమ్ ఎవ్రీ మెంటల్ బ్రేక్ డౌన్, emotional breakdown. Depression shall be far from you. Breakups shall be far from you. Heartaches will be far from you in Jesus name. ప్రతి విధమైన మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉందుగాక. దిగులు నుంచి దూరంగా ఉందుగాక. ప్రతి విధమైన భావోద్రేక వేదనల నుంచి దూరంగా ఉందుగాక. మానసిక వేదనలు నీ చెంతకు రావు. 2024 ఇవి నీ చెంతకు చేరవు అని నేను ప్రకటిస్తున్నాను. According to 2 Samuel chapter 3 verse 1, this year you shall grow stronger and stronger. ఈ సంవత్సరము బలము, అధిక బలము నువ్వు పొందుకుందుగాక. Your enemies shall become weaker and weaker this year. నీ శత్రువులు బలహీనపరచబడుదురుగాక. హల్లెలూయా. యేసు నామములో ఈ సంవత్సరము గతించిన సంవత్సరము కంటే బలము పుంజుకుందుగాక. You shall be stronger than the last year. You shall grow stronger financially. ఆర్థికంగా నువ్వు బలపడదుగాక. నీ ప్రభావము నువ్వు బలపడదుగాక. You shall grow stronger in your influential, strong in your career. You shall grow strong in your business. You shall grow strong in your job in Jesus name. నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ కెరియర్లో నువ్వు బలముగా ముందుకెళ్దుగాక. You shall enjoy the fruit of your work. నీ యొక్క పని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. The enemy shall not deceive you this year. నిన్ను శత్రువుడు నిన్ను మోసము చేయడు ఈ సంవత్సరము. Your years of labor, hard work will be paid off this year. ఇన్ని సంవత్సరాల కష్టము, నీ యొక్క దానికి ఒక ప్రతిఫలము ఈ సంవత్సరం నీకు రాబోతున్నది. 2 సమూయేలు 16వ అధ్యాయం 12వ వచనం ప్రకారముగా ప్రతి శాపము ఆశీర్వాదకరముగా నీకు మారబోతున్నది. ప్రతి ఓటమి విజయముగా మారబోతున్నది. ప్రతిది ఏదైతే నేను ఇంతవరకు ఓటమి పాలు చేసిందో ఇప్పటి నుంచి నువ్వు విజయంలోకి నడిపించబోతున్నావు. ఎవ్రీథింగ్ దట్ హస్ ఫెయిల్డ్ యూ టిల్ నౌ విల్ బిగిన్ టు సక్సీడ్ ఇన్ జీసస్ నేమ్. కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనం ప్రకారముగా ఐ డిక్లేర్, యేసు నామములో 360 డిగ్రీల రెస్టోరేషన్ ఐ డిక్లేర్ ఓవర్ యువర్ లైఫ్. నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి రాబోతుంది ఈ సంవత్సరం. నువ్వు పోగొట్టుకున్న ఆస్తి తిరిగి రాబోతున్నది. నువ్వు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి రాబోతున్నాయి. నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం తిరిగి రాబోతున్నది. నువ్వు పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి రాబోతున్నది. నువ్వు పోగొట్టుకున్న వివాహము తిరిగి రాబోతున్నది. నువ్వు పోగొట్టుకున్న మనశ్శాంతి తిరిగి రాబోతున్నది. ఈ సంవత్సరము 360 డిగ్రీల తిరిగి సమకూర్పు నీకు కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క సంవత్సరంలో 360 డిగ్రీల కటాక్షము నువ్వు చూద్దుగాక. I declare 360 degree favor over your life. I declare 360 degree protection over your life. In the mighty name of Jesus. Hallelujah. ఇప్పుడు మీ అందరికి కూడా I release a priestly
blessing over your life. అందరం రెండు చేతులు పైకెత్తండి. The Lord bless you and keep you. The Lord make his face shine upon you and be gracious to you. The Lord lift up his countenance upon you and give you peace. And everyone said a louder amen. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24, 25, 26 ప్రకారముగా యాజకుని యొక్క ఆశీర్వాదం మీ పైన విడుదల చేస్తున్నాను. పొందుకోండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అందరూ బిగ్గరగా ఆమేన్ అని చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుకుందాం.